నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 50 కి స్వాగతం. ఇవాళ డేటు అక్టోబర్ 22, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా చైనా ఇండియాపై WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చింది. అదేంటంటే చైనా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎకనామిక్స్ అండ్ రిలేషన్స్ ప్రకారం ఇండియాలో అమలు చేస్తున్న ఈవీ బ్యాటరీ సబ్సిడీస్ వల్ల చైనా దెబ్బతింటుంది. పైగా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాని అధికంగా సబ్సిడీస్ ఇస్తుంది. సో దీని వల్ల చైనా మార్కెట్ దెబ్బతినే ప్రమాదం అయితే ఉంది. సో దీన్ని ఎలాగైనా సార్ట్ అవుట్ చేయాలని చెప్పి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి చైనా కంప్లైంట్ ఇచ్చిందనమాట. అయితే WTO ఇంకా స్పందించలేదు. వాళ్ళు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి. నెక్స్ట్, అమెరికాకి చెందిన నేవీ దళాలు కరేబియన్ మహాసముద్రంలో డ్రగ్స్ తరలిస్తున్న ఒక భారీ సబ్మెరైన్ ని కూల్చేశామని చెప్పి ట్రంప్ తాత ప్రకటించారు. అయితే ఈ సబ్మెరైన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత తరలిస్తున్నారు అనేది ఏ డీటెయిల్స్ ఏం చెప్పకుండానే ఇండైరెక్ట్ గా కొలంబియా ప్రెసిడెంట్ పై విమర్శలు చేశారనమాట. ఈ కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో మాదక ద్రవ్యాల నాయకుడు. వాళ్ళ దేశంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అక్కడ అన్ని పొలాల్లో భారీ స్థాయిలో ఈ డ్రగ్స్ ఉత్పత్తికి ప్రోత్సహిస్తున్నాడు. కొలంబియా అనేది అతి పెద్ద బిజినెస్ మార్కెట్ అయిపోయింది ఈ డ్రగ్స్ విషయంలో. ఇంకపై అమెరికా నుంచి వస్తున్న భారీ సబ్సిడీస్ అన్నింటినీ నిలిపివేస్తున్నామని చెప్పి ట్రంప్ తాత ప్రకటించారనమాట. నెక్స్ట్, ఈ సోమవారం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రియాజ్ అనే రౌడీ షీటర్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఎందుకు చేశారంటే ఈ రియాజ్ అనేవాడు నిజామాబాద్ లో పెద్ద రౌడీ షీటర్ అనమాట. దందాలు, హత్యలు, దోపిడీలు, వైనాట్ దాదాపు 60 పైగా కేసులు ఉన్నాయన్నమాట ఇతని మీద. అంటే చెప్పాలంటే మహేష్ బాబు అతిథి సినిమాలో ఖైజర్ ఉంటాడు కదా, ఆ టైప్ అనే చెప్పొచ్చు. అంత కరుడు గట్టిన రౌడీ అనమాట. అయితే కొద్ది రోజుల క్రితం ఓ కేసులో భాగంగా రియాజ్ ని ప్రమోద్ అనే కానిస్టేబుల్ తన బైక్ పై విచారణ కోసం తీసుకెళ్తుండగా ఈ రియాజ్ అనే వ్యక్తి ప్రమోద్ మీద కత్తితో దాడి చేశాడు. సో దీంతో ఆయన అక్కడికే ప్రాణాలు కోల్పోయారనమాట. సో ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతను వెతికి మరి పట్టుకున్నాడు. అయితే అప్పటికే ఆ రియాజ్ కి తీవ్ర గాయాలు అవడంతో నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించారనమాట. అయితే అక్కడ కూడా తన బుద్ధి బయటకు వచ్చింది. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి మరో కానిస్టేబుల్ చేతిలో ఉన్న గన్నును తీసుకొని పైగా అటాక్ కూడా చేశాడని చెప్పి ఆత్మరక్షణ కోసం పోలీసులు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎన్కౌంటర్ లో లేపేయడం అయితే జరిగిందనమాట. దీంతో ప్రమోద్ చేసిన త్యాగానికి ఒక న్యాయం అయితే జరిగింది. గతంలో కూడా ఇలాగే ప్రస్తుత సిపి సజ్జనార్ గారు దిశ నిందితుల్ని ఎన్కౌంటర్ చేసి ఆ దిశకి న్యాయం చేశారు. ఇప్పుడు నిజామాబాద్ పోలీసులు ప్రమోద్ కి న్యాయం చేశారనమాట. అయితే ఈ హ్యూమన్ కమిషన్ వాళ్ళేమో ఈ అమాయకులు చనిపోతున్నప్పుడు మాత్రం ఎక్కడుంటారో తెలియదు కానీ క్రిమినల్స్ చనిపోతే మాత్రం ఖచ్చితంగా పరిగెత్తా వస్తారన్నమాట. ఎక్కడున్నా సరే వెంటనే వచ్చేస్తారు. వచ్చి అది ఫేక్ ఎన్కౌంటరా లేకపోతే ఆత్మరక్షణ కోసమే చేశాడా ఏంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. అదేదో వీళ్ళ అమాయకులు చనిపోయినప్పుడే రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వస్తారు ఏంటో మరి. నెక్స్ట్, ట్రంప్ ప్రభుత్వం H1B హోల్డర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. కొద్ది రోజుల క్రితం ట్రంప్ తాత H1B వర్కింగ్ వీసా ఫీజును $1,00,000 పెంచేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ US ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో పిటిషన్ వేశారనమాట. విచారించిన కోర్టు ఇది ఇల్లీగల్ అని చెప్పి వాదించింది. సో దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఆఫ్ US వాళ్ళు H1B వీసాకు సంబంధించి ఒక కొత్త రూల్స్ ని పాస్ చేశారనమాట. సో ఇందులో కొంతమందికి మినహాయింపు ఇచ్చారు. అదేంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే అమెరికా బయట నుండి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ H1B ఫీజు వర్తిస్తుంది, పాత వాళ్ళకి ఇది వర్తించదు అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. అంటే DHS ప్రకారం ఎవరైతే H1B ఎంప్లాయీస్ ఉంటారో, అంటే ఆల్రెడీ అమెరికాలో H1B వీసా మీద పనిచేస్తుంటారు కదా వాళ్ళకి, అలాగే H1B లో మార్పులు కోరే వాళ్ళు ఈ H1B వీసాలో మోడిఫికేషన్స్ అని, రిన్యూవల్స్ అని, ఇంకా స్టేటస్ చేంజ్ అని చెప్పి ఇలా చాలా రకాలుగా మార్పులు చేసుకుంటారు వాళ్ళకి, అలాగే F1 నుండి H1B కి మారే వాళ్ళు, అంటే స్టూడెంట్ వీసా F1 మీద వెళ్ళి తర్వాత జాబ్ వచ్చిన తర్వాత H1B మారుతున్న ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. సో ఎవరైతే అమెరికాలో కాకుండా అమెరికా బయట నుండి కొత్తగా అప్లై చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త ఫీజు, ఈ $1,00,000 ఫీజు వర్తిస్తుంది, మిగతా పాత వాళ్ళకి ఇది వర్తించదు అని చెప్పి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది అనమాట. సో అయితే ఇది ఫైనల్ తీర్పు అయితే రాలేదు. ఈ లోపే DHS ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట. సో దీంతో లాస్ట్ ఇయర్ 2024 లోనే దాదాపు 70% వరకు మన ఇండియన్స్ కే అమెరికా వీసాస్ వచ్చాయన్నమాట. సో దాంతో పోల్చుకుంటే 70% పీపుల్ సేఫ్ అయిపోయారనమాట. వాళ్ళకి అందరికీ రిలీఫ్ అని చెప్పచ్చు. నెక్స్ట్, ఒకప్పుడు ప్రభుత్వాలని అలాగే అవినీతి నాయకుల్ని
ముచ్చమటలు పట్టించిన మావోయిస్టుల పార్టీ శకం ముగిసింది. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 2170 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అయితే ఇంతకాలం లేని ఇప్పుడెందుకు లొంగిపోయారు? దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కాగర్. ఈ ఆపరేషన్ లో సిఆర్పిఎఫ్ అలాగే పోలీసులకి అమిత్ షా గారు ఫుల్ పవర్స్ ఇచ్చేశారనమాట. మీరు ఏం చేస్తారో చేయండి, 2026 మార్చ్ లోగా ఈ మావోయిస్టులు అనేది ఉండకూడదు, వాళ్ళ ఉనికి కూడా కనిపించకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారనమాట. సో దీంతో ప్రభుత్వం సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీని అమలు చేసింది. అంటే లొంగిపోయిన వాళ్ళకి ఇల్లు, జాబు, సెక్యూరిటీ ఇంకా ఆర్థిక సహాయం చేస్తారనమాట. లొంగిపోయిన వాళ్ళని ఎన్కౌంటర్ లో లేపేయడమే. అలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోవటం. మావోయిస్టుల దగ్గర ఉండేవేమో పాత వెపన్స్, మన వాళ్ళ దగ్గర ఉండేవేమో లేటెస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ అన్నమాట. సో దీంతో పోలీసులతో పోరాడలేమనేసి వాళ్ళకి అర్థమైపోయింది. ప్లస్ ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ వచ్చేసింది. గతంలో వీళ్ళని అడవులో వెతికి పట్టుకోవాలంటే చాలా కష్టమయ్యేది. ఇప్పుడైతే డ్రోన్స్ వచ్చేసాయి కాబట్టి డ్రోన్స్ తో ఈజీగా పట్టుకునేశారనమాట. ఇంకోటి ఏంటంటే గ్రూపుల్లో విభేదాలు. 1967 లో నక్సలిజం స్టార్ట్ అయినప్పుడైతే రాజకీయ నాయకులు అవినీతి ఎక్కువ చేసేవాళ్ళు, ఇండియాలో డెవలప్మెంట్ ఉండేది కాదు, పైగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అణిచివేత ఎక్కువ ఉండేది. సో దాంతో అందులో బలమైన నాయకులు ఉండేవాళ్ళు, పుట్టేవాళ్ళు కూడా. అయితే ఇప్పుడు ఆ బలమైన నాయకులు చనిపోవటం, ఉన్న వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోవడం, ప్లస్ కొత్త నాయకత్వం లేకపోవడం వల్ల చీలికలు వచ్చాయన్నమాట. ఎవరి దారి వాళ్ళే, ఎవరి నిర్ణయాలు వాళ్ళే, అలా చీలికలు మొదలైనాయి. సో దీంతో వీళ్ళని పట్టుకొని ఇప్పుడు పోలీసు వాళ్ళతో పోరాడలేం, పైగా వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పి భయపడి ప్రభుత్వాలకి లొంగిపోవడం అయితే జరిగింది. అందరూ లొంగిపోయారు. అయితే పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1 కమాండర్ హిడ్మా అలాగే వాళ్ళ సభ్యులు లొంగిపోవాల్సి ఉంది. దాదాపు 200 పైగా ఉంటారంట. సో వాళ్ళు లొంగిపోతే ఇంకా మావోయిస్టులు అందరూ లొంగిపోయినట్టే అనేసి భావిస్తున్నారు. సో వాళ్ళు కూడా లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. మరి వాళ్ళు ఎప్పుడు లొంగిపోతారు అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఓవరాల్ గా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి జియో పాలిటిక్స్ న్యూస్ అయినా లేదా ఇంటర్నేషనల్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ కానీ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.